ఎర్రవల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో గుండేటి రవీందర్ అనారోగ్యంతో మృతి చెందారు. 2 సంవత్సరాల క్రితం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో అతను 32,000 ప్రీమియం తీసుకున్నారు. అతను అనారోగ్యంతో మృతి చెందగా రవీందర్ నామిని భార్య గుండేటి భాగ్యలక్ష్మికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి 6,04,800 రూపాయల శ్రీరామ్ బీమా చెక్కును అందజేశారు. నారాయణపూర్ గ్రామానికి చెందిన ఎర్రవెల్లి తిరుపతి నామిని భార్య ఎర్రవెల్లి సుభద్రాదేవికి 9,79,000 రూపాయల చెక్కును అందించామని అన్నారు. నెలకు 4,500 పెన్షన్ ను 2036వ సంవత్సరం వరకు నామినీకి వస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏజీఎం అట్ల సురేష్ మాట్లాడుతూ సంపాదించే వ్యక్తి ఆకస్మికంగా చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకుండా ఆర్థికంగా కాపాడుతుందని, ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటే చెల్లించిన పాలసీకి వడ్డీ బోనస్ తో కలిపి డబ్బులు వస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఎం చందా సతీష్, మేనేజర్ గుర్రం శివ, డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎంపీపీ బాలాజీరావు, ఎగ్జిక్యూటివ్ సేల్స్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచ్ వాళ్ళు ఏదైతే ఉందో, మరి ఇక్కడ నారాయణపూర్ గ్రామంలో ఉన్నటువంటి తిరుపతిరావు గారు ఈ ఇన్సూరెన్స్ చేయించుకోవడం జరిగింది. 33,000 రూపాయలు ఏదో ఇయర్లీ ప్రీమియం చేసుకోవడం జరిగింది. అనుకోకుండా ప్రమాదవశాత్తు వారు యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. దురదృష్టకరం. మరి ఇన్సూరెన్స్ ద్వారా యాక్సిడెంట్ బెనిఫిట్ స్కీమ్ ఏదైతే ఉందో వారికి 9 లక్షల పైచీలకు అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు వారికి ఎవరైతే డిపెండెంట్ ఉన్నారో వారి సతీమణి గారికి మంత్లీ పెన్షన్ కూడా 4,000 రూపాయల దాకా పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో చాలా ఉపయోగకరం. చాలామంది కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆధ్వర్యంలో డిఎం సతీష్ గారు, కరీంనగర్ మేనేజర్ శివ గారు, ప్లస్ మా ఏజెంట్ మిత్రులు, డిఓ మిత్రులు అందరి సమక్షంలో సుల్తానాబాద్ మండలానికి సంబంధించి నారాయణపూర్ గ్రామంలో ఎర్రవల్లి తిరుపతిరావు గారు గత కొద్ది కాలం క్రితం మన దగ్గర పాలసీ చేసి యాక్సిడెంటల్గా రిస్క్ జరగడం జరిగింది. దానికి గాను నామినీ అయినటువంటి సుభద్రమ్మ గారికి ఈరోజు 9,74,000 రూపాయలు చెక్కును అందించడం జరిగింది. దాంతోపాటు ప్రతి నెల 4,500 రూపాయల చొప్పున 2036 వరకు, అంటే దాదాపుగా 14 సంవత్సరాలు ప్రతి నెల 4,500 పెన్షన్ కంపెనీ నుంచి సుభద్రమ్మ గారికి రావడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పబ్లిక్కి ఎక్కువగా ఇన్సూరెన్స్ పట్ల అవగాహన లేకపోవడంతో ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కొద్దిగా వెనుకాడుతున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి సందర్భాలు, అంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల తర్వాత రకరకాల గుండె జబ్బులు కానీ, లేకపోతే బీపీలు పెరగడం, ఇవన్నీ రకరకాల ఇబ్బందులు అనేటివి మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందు ఒక క్లెయిమ్ కూడా ఇచ్చాం. అది కనుకుల్లో సంబంధించి గుండేటి రవీందర్ గారు డెంగ్యూ బారిన పడి చనిపోవడం జరిగింది. డెంగ్యూ అంటే మరి దోమ కుడితే వస్తుంది. దానివల్ల ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి కుటుంబానికి కూడా 6 లక్షల రూపాయలు నార్మల్ ఇన్సూరెన్స్ కింద ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఏ టైంలో ఎట్లా ఉంటుంది అనేది చెప్పలేం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన సంవత్సర ఆదాయానికి మినిమం 10 రెట్లు బీమా చేయించుకొని ఉంటే ఆ ఫ్యామిలీస్ సెక్యూర్గా ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఏమీ జరగని పక్షంలో వాళ్ళు కట్టుకున్న డబ్బులకి వడ్డీతో సహా తిరిగి చెల్లించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది ఇన్సూరెన్స్ పట్ల అవగాహన క్రియేట్ చేసుకొని ఇన్సూరెన్స్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.